ఒక్క కథలో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తారు కదా, అందుకే వచ్చిన ఇక ఆలస్యం ఎందుకో కథ శురు అవుతుంది. కన్న తల్లి నీలమ్మదేవి కొడుక మల్లన్న నీ కొరకే ఆపిర్రా పిల్లను నా చిన్న తమ్ముని బిడ్డ చిలుకలు పోయి లింగి పెళ్లికి పిల్ల పెరిగా ఉన్నది లగ్గానికి బల లంచా ఉన్నది ఈడెరిగి బల ఇంటి మీద ఉన్నది కడేరిగి బల కడబల్ల ఉన్నది నీ కొరకే ఆపినరా కొడక అని చెప్పుతున్నది. అనే వరకల్లా మల్లన్నకు గుండెలకు పిల్లు అంటున్నాయి, కార్యాలు జల్లు అంటున్నాయి, నల్లగుండె వెలిగి 4 భాగాలు అవుతున్నమ్మో. ఇయ్యల్లో ఈ రోజు నాడు అన్నగల్ల లగ్గం చేసిన ఓవనికేమో తప్పు కొట్టి ఓనికేమో తాంబాలం కొట్టి ఓనికేమో ఉసుక పౌలు పోసి ఓనికేమో ఉనుక పౌలు పోసి లేక అయిపోయింది. అప్పుడు ఉన్నదిరా అప్పుడు లేక పూటకు లేక అయింది. ఇప్పుడు ఈ రోజులల్లా అనుకున్నది రమ్మంటే అత్తుంది పొమ్మంటే పోతున్నది. ధనం తక్కువ ఉందా దైవం తక్కువ ఉందా పొద్దుకు 3 పూటలు 3 రకాలు తింటున్నారు అంతేనా? ఆ రకంగా చూడు ఇయ్యల్ల ఈ రోజు నాడు చిన్న తమ్ముని బిడ్డ కావాలంటున్నావా? అవా అదే చేసుకోరా అదే చేస్తారా కొడక నీకు 6 తర్వాత 7వ దాన్ని నిన్ను చేస్తారా? అవ్వా ఒక ముద్ర చెప్తా. లో తీరల్సిన మల్లన్న నిలవాడు ఏమంటున్నాడు? ఏదన్నా పండుగ పబ్బమో అవ్వా పాతిళ్ళు కూలగొట్టుకొని కొత్తిళ్ళు కట్టుకుంటారు. కొత్తిళ్ళు కట్టుకున్న రోజు అయ్యో కడప పెట్టాలి కూరాడు పట్టాలి ఆడబిడ్డ రావాలా అని అవ్వా నిన్ను మొదలు తీసుకుపోతారు. నువ్వేనాక మన అయ్య ముసలోడు ఉంటాడా? ఇద్దరు కలిసి పెడతారు కూరాడు కడ కూకుంటాడు పెడతారు కానీ మరి అవ్వ మీరు ఇద్దరు పోయినాక మన వదినలు 6 ఉంటారు. కొత్త పండుగ నేను అల్లిటి కడ అయ్యో మా బిడ్డలు రావాలా అని బిడ్డలు తీసుకుపోతారు. 1 2 3 8 మంది పోగా మా అన్నగాళ్ళు ఉంటారు. ఇంకా అయ్యో మా పెద్దలు రావాలి మా చిన్నలు రావాలి మా 6 అల్లుడు రావాలని వాళ్ళని కూడా తీసుకుపోతారు. అందరు పోయినాక నువ్వు పెద్ద ఆడిబిడ్డు వాళ్ళు నడిప ఆడిబిడ్డలు మా నా భార్య చిన్నది చిన్న సిట్టి అంటారు. అయ్యో గవరాల బిడ్డ రావాలా అని నా భార్య కూడా తీసుకుపోతారు. నా భార్య తీసుకుపోయినాక 10 మంది మౌడే చిన్నల్లుడు రావద్దా అంటారా అనరే అవ్వా అంటారా అనరా? మరి అందరం వేయక కొల్లపురి బట్ట మీద ఊరి దీపం పెట్ట దిక్కవులుంటారు. కొల్లపూరి పట్టం ఆనాడు ఆ రాత్రి చీకటి అయిపోతున్నది. ఎప్పటోలో ఎలుగు ఉండాలంటే ఇది వరకు చేసింది పొరపాటు కాదు, ఇప్పుడు చేసేది కూడా పొరపాటు చేస్తున్నాయవ నువ్వు. మన పిల్లని ఒక్క మాట గిట్లాంటిదంటే లంజాన నిండ లంజ కొడుకంటాది లంజాన నిండల ముండని నిండ ముండ కొడుకంటాది మాటకు మాట జవాబిస్తాది. అవ్వా మేన పిల్లని దెబ్బ కొడితే ముండాన్ని నేనంటే ముండ కొడుకంట, రండాన్ని నేనంటే రండ కొడుకంటది. మాటకు మాట జవాబిస్తాయి. బట్టలు చదువుకుంటే తల్లిగారు గడ్డెక్కుతుంది కదా. కొడక చేసుకోరా చిన్న గాని బిడ్డను. కొడక మల్లయ్య గానాడు కొడుకురా రాజు మల్లయ్య నా కొడక మల్లారెడ్డి సోదరి ఇయ్యాల ఈ రోజు కొడక 6 అన్నగల్లకు నా కొడుకు అలాడు ఉందే ఓ లేఖను నా కొడక. నేనైనా కానీ ఒకరికేమో తాంబాలం కొట్టి ఒకరికేమో సిబ్బు పెట్టి నా కొడక నేనైనా కానీ రెడబేడి సప్పులు లేకుండా నేను జోకి లగ్గం చేసిన నా కొడక. మాకు ఆనాడు పూటకు అన్నం తిందామంటే దిక్కు లేకపోయా నా కొడక. ఇవాళ ఈ రోజు కొడక నేను నా 7వ అన్నగారి బిడ్డను తీసుకొచ్చి నీకు లగ్గం చేసుకోమంటే ఇవాళ మానవారి పిల్లలను చేసుకోనంటున్నారు నా కొడక. అయ్య కొడకరా మల్లయ్యరా మల్లయ్యరా కొడకరా మల్లయ్యరా మల్లయ్యరా చెప్పినారు నా కొడక చెప్పినారు నా కొడక బుద్ధులు చెప్పినల్లో నా కొడక భూమిల్లమోనరా నా కొడక
పుట్టిన గ్రామరా నా కొడక కొడక మల్లయ్యో తవుడు కొడుకు తిన్న తల్లి గారి గ్రామం అంటారు కొడక అంతే అంతే కుంటికు తిన్న పుట్టిన గ్రామం అంటారు నా కొడక గడక మంచిళ్ళు తాగిన పుట్టిన గ్రామం అంటారు నా కొడుకు నువ్వు తొవ్వ బంధు పెడతావారా నా కొడుకు బంధు పెడతావారా మల్లయ్యా ఇవాళ ఈ రోజు కొడక నువ్వు చిన్నగాని బిడ్డలు గిట్టలు వేసుకుంటే కొడుకు నా కొడక నువ్వు పుట్టక ముందు నా కొడక మేము ఎన్నో పుట్టడి కట్టాలు పడ్డాము నా కొడక అలనాడు దినమందు లోకాల శంకరుడు జంగం అవతారం మీద వచ్చి ఆ జంగం వేషం వేసుకొని వచ్చి ఈ నీలమ్మ తల్లి హరభక్తి పురభక్తి ఉత్తనాని గానాడు నా దగ్గరికి వచ్చి భగవతి భుక్షందే అంటే నేనైనా గాని ఆ నరుడాని గురుడాని గుర్తుపట్టగా గుత్వ దెబ్బల పాలు చేసిన నరుడాని నమ్మి నాల పాలు చేసిన కొట్టి కొట్టి కొరదగేసి నేను కారికొల్ల పెంట బంద లోపల వారెత్తే గానాడు నా ఇన్న ఆ కోటల్ల ఇంటి కాడ ఉన్న లక్ష్మీదేవిని తీసి ఆ జస్టక్కను తీసి మన ఇంటి లోపల వేసిండు నా కొడక మన ఇంటి లోపల జస్టక్కను తీసి కోటల్ల ఇంటి లోపల మన ఇంటి లోపల లక్ష్మీదేవి కోట్ల ఇంటికి ఇంటి కొడక గానాడి నుండి నా కొడుకు 12 ఏళ్ళ దాకా నా కొడక కరువు కాలం వెళ్ళ తీసినవరా కరణ పొల్ల కంది కళ్ళం లోపల కందిత్తులు ఏరుకోను బుక్కిన నా కొడక మీ 6 అన్నగాళ్ళకు కొడక ఒకరికేమో తాంబాలం కొట్టి ఒకరికేమో సిబ్బు కొట్టి పెళ్లి చేసావు నా కొడకు నువ్వు ఇవాళ నువ్వు 7వ దాన్ని నువ్వు లగ్గం చేసుకుంటే నా కొడక వాళ్ళలో ఒక తక్కట్ల బంగారం ఒక తక్కట్ల పెట్టి నా కొడక చేసి సాసు లేకుండా నేను జోగి పెళ్లి చేస్తానంటే మీ అన్నవారి పిల్లలు అంటున్నారా నా కొడక మల్లయ్యా బుద్ధి కాదురా నా కొడకు ఏ అడవిల్లైనా ఏ కోరుకుంటారు కొడుకు అమాస నువ్వెప్పుడు వస్తావే నా బగారి ఇల్లు ఎప్పుడు వలిగి బోధించాలే పున్నవా నువ్వెప్పుడు వస్తావే నా తల్లి గారి గడప ఎప్పుడు వలిగి బోధించాలని కోరుకుంటారు కొడుకు తప్పుడు కొడుకు తిన్న తల్లి గారి గ్రామం కుంటు కూర తిన్న పుట్టిన గ్రామం అంటారు నా కొడక మల్లయ్యా పండగ వచ్చిన్నాడు పాపం వచ్చిన్నాడు నా కొడక ఏ అడవిళ్ళకైనా ఆ తల్లి గారింటికి ప్రాణం కొట్టుకుంటది నా కొడక అమ్మగారింటి కాడ తవుడు దిక్కుండకపోని అత్తవారింటి కాడ అమృతం దొరికిన నా కొడక పండగ వచ్చిన్నాడు పబ్బం వచ్చిన్నాడు 4 పిల్లల తల్లి గాని అమ్మగారి ఇల్లాని నా కొడక ఆశపడిపోతుంది రాన మల్లయ్యా ఈ రోజు కొడక నా చిన్నన్న గాని బిడ్డ చీనుమోయిన లింగిని నువ్వు పెళ్లి చేసుకోకపోతే కొడక నా అన్నగాడు నన్ను కన్నెత్తి చూడడు నా కొడక పన్నెత్తి పలకవాడు నా కొడక నా చిన్నన్న గాని ఇంటికి కొడక నేను ఏ ముఖం పెట్టుకోను వాళ్ళరా మల్లయ్యా కొడక నీ బంధ వంచను రా నా కొడుకు నా కొడక కన్న కొడక నా కొడుకు వారి పిల్ల అంటే నా కొడక మేకల్ల కుక్కరా నా కొడుకు మేనవారి పిల్ల అంటే కొడక మేకల్ల కుక్క అంటారు కొడుకు ఎనడన్న ఒక్కనాడు నా కొడక ఆ భార్య భర్తలంటే ఉప్పు కన్ను పప్పు కన్ను ఆవాల కన్ను చిలకల కన్ను చిన్నగలు లేనప్పుడు నా కొడక నువ్వు కోపం వచ్చి ఆ భార్యని ఇట్లా ఒక్క దెబ్బ నువ్వు కొట్టినావు అనుకో అయ్యో నా మేనబావ కాదా అని తుడుచుకొని పోతుంది నా కొడక అదే నువ్వు నాదవారి పిల్లలకి ఇట్లా నువ్వు లగ్గం చేసుకున్నావు అనుకో నా కొడక ఆ నువ్వు కోపం వచ్చి దెబ్బ కొట్టినావు అనుకో అందడు బట్టలు తీసి సాయక బుట్టి లోపల పెట్టుకొని తల్లిగారింటికి ప్రయాణమైపోతుంది రా నా కొడక అది కాకున్నా కానీ నా కొడక నా మేనగోడలకి ఇట్లా నేను లగ్గం చేసుకున్నానుకో అయ్యో రేపటి కల్లా మేము ముసలోళ్ళం అయ్యి మంచాల పడ్డనాడు ముఖాళ్ళు ముందడికొచ్చి మోసేదుడే వెనుక కోయి మేము మంచాల వండనాడు
అయ్యో నా రక్త సంబంధం నా మేనత్త కాదా నా మామ కాదా అని కంచం లోపలికి అన్నం అందిస్తే నా కొడుకో అదే నా తివారి పిల్ల అది నన్ను మరుచుకోవద్దు నా కొడుక మేనవారి పిల్ల అంటే పేకల్ల కుక్క అంటారు అది తన్ని రాబడుతుంది రా నా కొడుకో బుద్ధి రాబడుతుంది రా మల్లయ్య నా మాట వినాలు రా మల్లయ్యో దండవల్ల పెడతారు రీ మల్లయ్య అలివైన కాదు కాదన్న కాదు లేదన్న కాదు అని పట్టింది పట్టు తల్లి నీలమ్మదేవి పట్టిన పట్టిడతలేదు అద్దురా నా కొడుక నాతివారి పిల్లంటే నేతుల్ల మొలక మాటన్న పోతుంది నీ కోపం వచ్చిన అది పోతుంది అది కోపం వచ్చిన నీకు పోతుంది అంట నా మేనవారి పిల్లని ఏదుకుంటే మేనమామ కాదా మేనత్త కాదా బావ కాదా మేనత్త కొడుకు రక్త సంబంధం రుడాన బంధం కలిసి లేదారా చేసుకోరాని వారకల్లా మల్లకైనా తల్లిదండ్రి మాట తల దాట రాదు తాడి కింద కూకుండి పాలు తాగరాదు తల్లిదండ్రి మాట తల దాటరాదు తాడి కింద కూకుండి పాలు తాగరాదు కుక్కతోని సయ్యాటలాడరాదు కులమగాని తోపత్తు ఎయ్యరాదు ఉండబొట్లతోని సరసమాడరాదు తల్లి ఎలాంటి బాధపడుతున్నది ఎల్ల ఈ రోజు నాడు బలత్కరంగా నేను వెళ్ళిపోతే నా తల్లి మన్నంటదో దుమ్మంటదో నాకన్నా తలుగుతుంది కావచ్చు అనుకున్నాడు ఒకనాడి రోజు నాడు మా అవ్వతో ఎప్పుడైతే ముచ్చటకు ముచ్చట జవాబిచ్చి నీ నాతి పిల్లని చేసుకున్నాను కావాలనుకున్నాడు మళ్ళీ మనసు లోపల ఏమనుకుంటున్నాడు ఒకనాడి రోజు నాడు మీకు కట్టగాలం వచ్చినాడు అన్నగల్ల తోలుకొని ఓ మాయలా అయ్యను తోలుకొని ఓ మాయలా 12 ఏళ్ల వనవాసం 7 ఏళ్ల ఎట్టగాలం ఆకలైతే మీరు అట్టాకు తినుకుంటా దూపలైతే మీరు తుప్పడాకు తినుకుంటా నెల్లి కూర నేపం బొద్ది కూర భోజనం చేసుకుంటానే అవ్వా మునుపటి కథ ఇప్పుడు చెప్పుతున్నా ఇనవే అవ్వా నేను ఉట్టక ముందు జరిగిన కథ చరిత్ర చెప్పుతున్నా దానికి అడ్డం మాట్లాడతావా లేకపోతే వేరే పిల్లలు ఎదగపోరా అని నాకు అభయ వస్తుంది ఆపుతావా చూస్తా అనుకున్నాడు అన్నగల్ల తోలుకొని మన బాబును తోలుకొని ఊర 8 మంది అడివంత తిరుగుతుంటే కట్టగాలం లేని వారికి కట్టవత్తే ఓ ఓ అని మొత్తుకొని సత్తరే అవ్వా అన్నగాళ్ళే ఆకలైతుంది అవ్వా దూపలైతుంది అవ్వా సిమ్మడాన్ని మంచి ఇల్లే అవ్వా గింతంత పండున్న పలమున్న అన్నమున్న పెట్టవే అంటే అప్పుడు ఉరికిపోయి అవ్వా సగం కొంగు ముక్కలు చేసి మనిషి కింద బొత్త గట్టి గిదే ఆకలి రా బిడ్డ ఆకలికి అన్నం రాని ఎదురుంగా వస్తున్నది నా తల్లి గారి పట్నం అని అన్నగల్లకు తూర్తి చెప్పలేదా ఎదురుంగా వస్తుంది కళ్యాణ పట్నం వెళ్ళిపోయాక అరే ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు కడుపుకు అన్నం దొరుకుతుంది పండుకోను పటక దొరుకుతుంది కట్టుకోను మారు బట్ట దొరుకుతుంది కొడక ఆగురా కొడక అని పిడులేని కొడలు బట్టి కామలేని గొడ్డలు బట్టి మూలలేని సాట బట్టి అడుగులేని గంప పట్టుకొని అవ్వా వనమాస వెళ్ళంగా ఏమున్న వారికి ఏమి లేకుండా అయిపోయింది బతికి సెడ్డొల్లా చెవులు చూడు అంటారు చెడి బతికిన వాళ్ళ చేతులు చూడు అంటారు అవ్వా ఆగుర్ర కొడుకులారా కళ్యాణపురి పట్నం వస్తున్నది అవ్వగారి పట్నం వస్తున్నది ఆరోగ్యంగా తిన్నావురా అని తురితి చెప్పినవు అక్కకు కొల్లపురి పట్నం వెళ్ళిపోయిన పట్నం ఎప్పటోళ్ళు అత్తుర్రు కాపోళ్ళు అత్తుర్రా అని మీ వదినలు చూడలేదా వదినలు చూసి
కడపగుత్త కాపోళ్ళు కళ్యాణపురి పట్టణం చేరిరు అంటే వెళ్తారా? వెళ్ళరు. రాకముందే ఎల్లగొట్టాలి. ముళ్ళుతోని ముళ్ళు తీయాలి, వజ్రంతోని వజ్రం తీయాలి. ఎవరు తోడుకునే పొక్కల వాళ్ళే పెట్టాలి. ఇయ్యల్ల ఈ రోజు నాడు పెద్ద వదినే తయారు అయింది. ఆకులు విడియాలు వేసుకొని మంగళకత్తల మాలెక్కలేదా మీ వదినలు? అన్నగాళ్ళ తోలుకొని మంగళకత్తల మాల కింద మా బాపు హాజిరెడ్డి ఆరుగురు అన్నగాళ్ళు నువ్వు. మంగళకత్తల మాల కింద మా వాళ్ళు ఎటు వేరు అని బిక్కు బిక్కు వంట దిక్కులు చూడలేదే అవ్వా. బిక్కు బిక్కు వంట దిక్కులు చూడంగా వదిలినారా నేను ఆడిబిడ్డ నచ్చిలే అవ్వో ఒక్కసారి కళ్ళ చూడుర్రి అని మీది మాకను చూసినప్పుడు మా పెద్దత్త నీ పెద్ద వదిలినే అవ్వా. ఆకుల విడవేసుకొని సున్నం వేసుకొని కసపిస నమిలి అవన్నీ మీద ఉంచలేదా నావ్వా. చీరే తిరిగిందే నావ్వా, చీర తిరిగింది కానీ అవ్వా చీర మీద మరక మాత్రం పోయిందా చూసినా అవ్వా. రైక మీద ఉంచుతనే అవ్వో నీ రైక మీద మరక వేయిందా అవ్వా. రైక ముక్కలైతే దండ మీద వారెత్తి ఉంచినప్పుడు ఇక మనం ఇక్కడ ఎందుకుందామా అని మన తండ్రి యాదిరెడ్డి ఏనుగంత మనిషి ఓ బామా నీలమ్మ మనకు బతుకు ఏరు తవ్వలేదే. అత్తగారి పట్టం నాకు అవ్వగారి పట్టం నీకు అమ్మగారి పట్టం మన కొడుకులకు అనుకున్నాం గాని ఇంత పని ఎత్తరు అనుకోలేదే. నోరుతోని మాటలు లేక తుప్ప 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 ఉంచుతున్నారమ్మా. సంతే అడవిల్ని చెప్తాం బతుకుతే అడవిల్ని బతుకుతాం రాయే రాయా అని మన బాబు తోలుకొని అడవికి వెళ్ళిపోలేదా? ఆనాడు లేని మేనమామ ఆనాడు లేని మేనత్త కాకులు విడియాలు వేసుకొని తుప్ప తుప్పు మూస్తే చీర తిరిగింది కానీ చీర మరకలు వేని ఆదుకుందా? పోలేవు కొడక ఇవన్నీ నీకెవరికరా? ఏ నిజం దాసే నిజమే నిజమే. అడుగు మావని అడుగు. అవునవ్వా నిజమేనవ్వా ఆయన అన్నది కరెక్టే అన్ని కొడక. నేను ఎందుకన్నా నీ చీర నువ్వు అప్పుడప్పుడు చూసినా కాబట్టి మొత్తంగా అనిపించింది అవ్వా నీ చీరకు ఏంటి ఎర్ర ఆకులు. కొడక నువ్వు అన్న మాట నిజమే, జరిగిందా జరగలేదా? అది ఉంచిన మాట నిజమే. చీర ఎనిగింది కానీ చీర మీద మరకపోలేదు, రైక ఎనిగింది కానీ రైక మీద మరకపోలేదు కొడక. కానీ అడవిల్లలు కూడా ఎట్లుంటది కొడక? అన్నలున్న యాలు వాసలున్న యాలు పెట్టిపోయే కొన్న పేరున్న యాలు అవగారు ఇల్లు కలిగి ఉండాలి, తిరుపతి గుళ్ళు ఎచ్చుండాలని కోరుకుంటారు. నా రక్త సంబంధం ఇలా నా మేనపిల్ల నా రక్త సంబంధం పడ్డదంటే ఎంతో సంబరపడతారు కొడక. ఎంత కొట్టినా తిట్టినా నా అన్నగాడు కాదా అని 80 ఆమడమైన ఎన్నగాన రాదు 90 ఆమడమైన తోడబుట్టిన తోడు దొరకదా అని అన్ని బాధలు దిగమింగుకొని కొడక నీకు లగ్గం చేస్తాను అనుకుంటున్నారా? అవ్వా నువ్వు ఎన్నది చేయనా పిల్ల మాత్రం నాకు అద్దు. ఇప్పుడు చెప్పిన కథ నీకు అర్థమైంది కదా? ఆనాడు లేని మేనమావులు ఈనాడు ఎక్కడికి వెళ్ళి వచ్చినారు అంటే కూడా నీకు అర్థమైతలేదా? ఒరి కొడక అయ్యే కొడక కొడకమల్లయ్యో నడవేన దుఃఖమున కొడక నేడు కాదు చేస్తున్నావు నా కొడకు. ఇయ్యల్ల ఈ రోజు నా కొడక నువ్వు మేనవారి పిల్లలు లగ్గం చేసుకోనంటున్నావు రామల్లయ్యా. కొడక రామల్లయ్య రామల్లయ్య నాతివారి పిల్లమంటే నా కొడకు నా కొడక మల్లయ్య నాతివారి పిల్ల అంటే నా కొడకు. నేతుళ్ళ మొలగోర నేను లగ్గం వేసుకుంటానంటు నువ్వు నా కొడక. నువ్వు లగ్గం వేసుకుంటావు నిజమే కాని కొడకు. ఆ యొక్క పెళ్లి సంబంధం చూడాలంటే కొడక పిల్లగాని తల్లిదండ్రులు పోయి నా కొడక ఆ పెద్ద మనుషులు ఒప్పుగంతం వేసుకోవాలి నా కొడక. వెనక 7 తరాలు ముందర 3 తరాలు చూసి నా కొడక ఆ లగ్గం బలాలు చూస్తారంటారు నా కొడక. ఇయ్యల్ల ఈ రోజు నా కొడక అత్త మెచ్చిన కోడల్ది కావాలి, అవసరం మెచ్చిన బంగారం కావాలంటారు కొడక. అయినా పర్వాలేదు నా కొడక, నువ్వు పుట్టిన పడక చెయ్యి నాకు దొడ్డు బట్ట దోచ డంబలు దొరుకుతున్నాయి నా కొడక. ఈయన రాజ్యం మళ్ళీ తిరిగి వచ్చింది నా కొడక.
నువ్వు కాదు లేదనుకుంటా నువ్వు చెప్పినట్టు నేను నాది వారి పిల్లలను లగ్గం చేస్తా గాని నా కొడక మల్లయ్యో రేపన నేను వేనకాడ నా కొడక పిల్ల కానీ నేను పోయి నా కొడుకు లగ్గం చెయ్యవారి అడిగినాడు. వాళ్ళు ఏమంటారు, అయ్యో కొగలాది కొల్లపూరి పట్నం లోపల వెళ్ళిపోయిన కాపులు ఎక్కడోళ్ళు అక్కడ వలస వేయిర్రు. వాళ్ళకు తిన్నవంటే తిండికి లేకపాయే, కట్టుకోను వస్త్రం లేకపాయే. వాళ్ళు పడుకొని తిని తిని ఆ యొక్క చిప్ప లోపల ఆడుకొని తిన్నోళ్ళు వాళ్ళు ఇలాగా ఎత్తికారిన కాపులు అడక తిన్న కాపులకు నేను లగ్గం ఎట్లా చేద్దునా అని ఎవరన్నా అన్నారు అనుకోకూడగా మేము వాళ్ళ ముఖాలు ఎట్లా మేము ఉంచమంటావరా మల్లయ్యా. నా కొడక మల్లయ్యా నువ్వు ఏ రాజ్యం అన్న ఏ దేశం అన్న పోయి కొడగా నువ్వే లగ్గం వేసుకొని వచ్చారా కొడక మా నుంచి కాదు కొడక. ఇలా ఒకవేళ వాళ్ళు ఇట్లా నేను ఇల్లు అడక తిన్న కాపులు వచ్చిర్రు వెళ్ళిపోయిన కాపులు వచ్చిర్రా అని మమ్మల్ని ఒక్క మాట అంటే కొడక మేము ధరించలేవురా మల్లయ్యా. కొడక వద్దురు కన్న కొడక మల్లయ్యో పిల్లవారి పిల్లను రా నా కొడక లగ్గం వేసుకోరా నా కొడకో నా కొడక. అరే తల్లి నీలమ్మ చూడు కొడక ఇక ఓరా అని చెప్పింది. తల్లిదండ్రి దీవెనుంటే నీకు పిల్ల దొరుకుతుందని తల్లి కాళ్ళు మక్కిండు భగవంతుడు తల్లికి తండ్రి కాళ్ళు మక్కిండే. పట్ల మీది ప్రజలకు శరణు శనా తల్లడు వల్ల భగవంతుడు రాజు వల్ల భగవంతుడు రాజు వల్ల పట్టాన్ని కూకుండా పెట్టినా ఈ ఎల్లిపోయిన పట్టాన్ని ఎప్పటోళ్ళు చేసిన కాలిపోయిన పట్టాన్ని కడకు తీసుకొచ్చిన నా తల్లి నీలమ్మ సత్తిపోయిన బర్రె పల్లిపోయిన బుడ్డి పాట పాడుతున్నది. ఆనాటి మాట ఆనాడు ఏందని భగవంతుడు మల్లెలను చూడవయ్యా. కత్తిరి వేడికి మల్లెలు అంటాడు. చిలకల కచ్చిరి వేటికి వచ్చిండు సంగన్న దగ్గరికి వచ్చిండే. రావురోరి తమ్ముడార తమ్ముడార సంగన్న మాట చెప్పిపోతున్నా తమ్మి మన తండ్రి పెట్టావు తమ్ముడా సంగన్న తల్లి దగ్గర కోత తల్లిని పేరు వేణ బతుకైందట. ఏదన్నా ఈగని చెప్పు అన్నాడు రారాజు మల్లల్లో. రాజ్యం పోతాము అన్నయ్య నానా నేను ఓడు కాదు నీకు ఎగురు ఉంటే చెప్పు అని చెప్పింది. ఎగురం అన్నా ఇప్పుడు నువ్వు మనకు దగ్గర నీకు దగ్గర భార్య కావాలి. భార్య గురించి పోవాలంటే ఏమన్నా ఇక మాత మన ఇంటికో తమ్మేమన్నది అమ్మతోని కాదన్నది కాదన్నదా పిల్లని చేసుకోమన్నది అలిగచ్చిన చేసుకో నీకు తెలియదు తీరా ఏమైందిరా నీకు తెలియదు దనుకున్నా నీకు తెలియదురా ఎప్పుడు చూసినావు వాళ్ళు కొజ్జోళ్ళు సరే ఇప్పుడు మరి ఏం చెప్తావు ఏం చెప్తానా నాకు దగ్గర స్త్రీ కావాలి నీకు దగ్గర స్త్రీ కావాలి నీకు దగ్గర స్త్రీ కావాలంటే నువ్వు ఇట్లా వేయమనుకో నాకు దగ్గర పెన్నం కావాలి నువ్వు వేయడం అనుకో వారిని తన్నులు అయితే ఎందుకే ఎట్లా వాగో నాకు పెన్నం కావాలి పెన్నం ఎక్కడికి పోతావు నువ్వు ఊళ్ళు తిరుగుతా ఊళ్ళు కాదు సిద్దిపేట సినిమా ఉన్నదా సిద్దిపేట మొత్తం తిరిగత్తా సిద్దిపేట పోతావా పుల్లూరు కదా పుల్లూరు దొరకది పుల్లూరు దగ్గరనే ఉంటది పుల్లూరు కన్నా ఆడ ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారా తెలిసిన వాళ్ళు 12 మంది ఉన్నారా ఉన్నారు భార్య అక్కడ దొరకది దొరకదా మెదకు పోతా అక్కడ దొరకది అరే హైదరాబాద్ పోతా ఇదే పని అన్న నీకు దొరికేదాకా తిరుగుతా కొబ్బరికాయ వలిగదా కొబ్బరికాయ వలిగదా కొట్టరా కొడతారు నేను కదా చెప్తా మరి పిల్ల దొరికేదాకా తిరుగుడే సరే అయితే గాని భార్య అన్నయ్య అది పద్ధతి కాదు తిరుగుడు కాదు నాకు భార్య కావాలని అట్లా కాదు ఎవరన్నా మన కింద ఎవరన్నా ఏ రాజ్యం అన్నా ఏ దేశం అన్నా పోయి మనకు వాళ్ళకు ఆగుతానం గోగుతానం ఇచ్చి వాళ్ళను బొమ్మని నీ పోటువా వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుపోయి ఎక్కడెక్కడ రాజ్యాలు మొత్తం తిరిగి తిరలోకం నడిచి నరలోకం తిరిగి నీకు తగ్గ భార్య తీసుకురమ్మని తీసుకొస్తారు గట్ల ఓహో గట్లనా ఇగర వన్న ఉండాలి ఈ పన్న గట్టిగా ఉండాలి
అరే ఆస్తన్న ఉండాలి, అన్నవన్న ఉండాలి, బలగవన్న ఉండాలి, భాగ్యవన్న ఉండాలి, ఉండాలి, తలవన్న ఉండాలి. కులానికి ఎక్కువైనా పర్వాలేదు కానీ తలానికి తక్కువ ఉండాలి. అందుకొరకే ఈ గురమన్న ఉండాలి, ఈ పనుల గట్టుగా ఉండాలి. రాజుతోని మంత్రి, మంత్రితోని రాజు. సంగల్ని చూడు ఏమంట సర చెప్పిండు. కులమేరైనా గుణం ఒక్కటంటారే. చదివింది ఒక్క బల్లే, తిన్నది ఒక్కటే కంచం, పండుకునే పట్టక కూడా ఒక్కటే మంచం. మల్లలకు సల చెప్పిండు చూడు. ఎవరల్ల పిలిపి ఇవన్న వాళ్ళ మల్లల గప్పుడే ఆదికి వచ్చినా. 7 సింతల్ల బల్ల మీద పట్టు బ్రాహ్మణులు ఉన్నాడాట. మంత్రి సుంకరి రార సుంకారి రమ రామ, రార సుంకారి రమ రామ, ఏమి రోజు సుంకరి రమ రామ. ఎలుగెత్తికి ఈగలు పెట్టి పెడబొబ్బలేపిన పోలే సుంకరయ్య చూడు. ఎక్కడికి 7 సింతల్ల పల్లె వేడికి ఎట్లా పోతున్నాడు. అయ్యా భక్తి బ్రాహ్మణులు ఎక్కడ 7 సింతల్ల పల్లె మీద ఉన్నారు. గిరగిర గిరగిర భక్తి బ్రాహ్మణులు పంచంగల కట్టలు పట్టుకొని రమ్మని పొమ్మని చెప్పిండే. నా సక్కని సుంకరయ్యరే అమ్మా, మరే సుంకరయ్య చెప్పంగా సుంకరయ్య ఏమి చెప్తున్నాడు. ఏ యొక్క ఇవల్ల ఈ రోజు అయినా గాని పట్టు బ్రాహ్మణుల దగ్గరికి పోతరా అని. మరి నా యొక్క రారాజు మల్లయ్య చెప్పినంగానే ఇక్కడికి దగ్గర అయినా గాని సక్కడి సుంకర అయినా గాని ఎట్ట పోతున్నాడే నా తల్లులారా. నిమ్మల్ల కింద నిమ్మల్ల కింద అగయుడే గోపమ్మ, మా గొల్లవారి నందో అగయుడే గోపమ్మ. పట్టు బ్రాహ్మణుల దగ్గరికి పోయి ఇరావు బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఇరావు బ్రాహ్మణులు బ్రాహ్మణులు నీకు 10,000 వందనాలే బ్రాహ్మణులు. అయ్యా ఉన్నారా పట్టు బ్రాహ్మణులు? అయ్యా ఉన్నా. మీరందరూ? మేమే 6 ఆరుగురా? 6 మంది. 6 మంది. అయితే మీ 6 మందిని మా యొక్క రారాజు మల్లయ్య కోగుల కొల్లపూరి పట్నం మీద ఆయన మిమ్మల్ని రమ్మన్నది, నన్ను పంపించండి జల్ది ఎగిరంగా పోపారి. నేను అనుకున్నా ఏమని. ఎప్పుడో పంపిస్తాడు, కొత్త రాజు వచ్చిందంటే వెనకటి అన్ని అసలు చేస్తాడా అనుకున్నా. వారి చిన్నోడా వారి పెద్దోడా నడిపోడా ఉన్నారా. మునిగేను కొంపలు మునిగేనా, మునిగేను కొంపలు మునిగేనా, కాలే రో కడపలు కాలేరా. ఏంటిది కొత్తగా వచ్చింది మళ్ళా నేను చెప్పినా వచ్చిండు. అప్పుడప్పుడు అనుకుందావా అనుకుందామా ఏమందరా వారి మనమైన తైసీలు గట్టగా బాగేళ్ళు అవుతుంది నియమేనా. ఏ కాదు అది కాదయ్యా, సాశిలిగా ఏం కాదట. మిమ్మల్ని రమ్మని నన్ను పంపించిండు. ఒక చిన్నకి నచ్చింది, ఆయనకు తగ్గ భార్య కావాలో అని అన్నారు అంతే. ఎక్కువ నచ్చింది నాకు. మరి అవసరం నిజావు కానీ ఈ తాసీలు ఈ పన్నాసులు చేసుకోవడం ఎవ్వి కాదు. రాజుల మాటలు ఇళ్ళ మూట అంటారు. ఆడికేనాక నీ పని అవుతుంది నా పని అవుతుంది. 12 ఏళ్ల తైసీలు మాత్రం నా పెళ్ళారికి ఇంత పొడు సీకున్నదిరా. ఆ సీకే పన్ను కట్టిస్తాడు. నేను దొడుకున్నట్టు కిర్ 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 చెప్పులురా. ఆ చెప్పులకు పన్ను కట్టక 12 ఏళ్ళు అవుతున్నది. నాకు ముత్యమంత జుట్టు ఉన్నది, దానికి కూడా పన్ను కట్టిస్తాడు. పొద్దుగాలు లేసి పన్న పులదోమా అట్టిన చెట్టు, ఆ చెట్టుకు ఉట్టిన పుల్లెరిస్తే పన్ను కట్టిస్తాడు. ఇక చూడు అరే నిజమా మద్దమ్రా. నిజమే. ఆ పన్ను కాదు బిడ్డ,
లేదు ఆయనకు దగ్గ భార్య కావాలనుకుంటున్నా అది రాత్రి చిన్నోడా పెద్దోడా ఇక చూడు తయారైపోదాం అనుకున్నదే తయారై 6 అన్నదమ్ములు ఎట్లా పోతున్నారు కొల్లపూరి పట్నం అల్లల్లో హల నేరల్లో అల్లల్లో హల నేరల్లో అల్లల్ల నేరడి అల్ల నేరాడి అల్లల్లో హల నేరల్లో ఓగులాదిరా కొల్లపూడిరా అల్లల్లో హల నేరల్లో బిడ్డ ఎంతమంది వచ్చిర్రు? అయ్యా మేము 6 మంది. 6 మంది వచ్చిర్రా? 6 మంది ఒక్క తల్లిలేనా? ఒక్క తల్లి కొడుకులమేమి. నేను గదే అంటున్నా. అవును బిడ్డ ఇగో ఏంది కారణం ఏందని కథ అడుగుతున్నావు? ఎందుకు రమ్మన్నావు అయ్యా మమ్మల్ని? ముందుగా రమ్మన్నావు ముచ్చటేంది? అవును చెప్పు. అడుగుతున్నా అంటున్నావు. బిడ్డ నాకు దగ్గ బాలే కావాల కొడుకు. ఈ లోకం ఆ లోకం 4 లోకాలు తిరిగి నాకు దగ్గర సిరిని తీసుకురావాలి. అడిగింది లేదనుకుంటా ఇచ్చుటానికి తయారు ఉన్న బిడ్డ. ఏదంటది తప్పు అయ్యా ఏదంటది ఇత్త. ఏం కావన్నయ్యా నీకు? పిల్ల కావాలి నాకు దగ్గర పిల్ల. ఏం పిల్లనయ్యా? గొర్రె పిల్ల కాదురా, గొర్రె పిల్ల అట గొర్రె పిల్ల. అవునే పెద్దన్నా ఏం పిల్లని అడుగు కదే అడుగుతున్నా కోడి పిల్లనా? కాదు 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 నాకు దగ్గర పెళ్లి స్త్రీ. దొరుకుతుందంట నాకు దగ్గర దొరకదా? నేను పుట్టే ఉంటే నాకు దగ్గర పిల్ల పుట్టదా? అయినా నీకు దొరకడం కష్టమే బాగానే. నాకు తక్కువ ఉన్నాయా? కాదు నాకు తక్కువ ఉన్నాయా అన్నా నేను? మరి నువ్వు ఎట్లా అంటున్నావుగా? అట్లా నీకు దొరకడం కష్టమే అంటే మళ్ళీ నువ్వే కింద మంచిగా నీకు దగ్గర పిల్ల కావాలని ఇంకా మంచిగా ఉన్నా. ఇంకా మంచిగా ఉంటది కూడా. ఉంటదా? పుట్టే ఉన్నది అలాంటి. అయ్యా సరే అయితే మరి ఏం చేయమంటా ఇప్పుడు? పొమ్మంటావా? పోరి పోరి అక్కి పోతావురా? అక్కినే పోతావా? ఎట్లా పోదాంరా? నీకేమైనా ఉన్నాయా? ఏంటి ఏంటి? నా 12 ఎకరాల భూమి కావాలి. 12 ఎకరాల భూమి బిడ్డ? 12 ఎకరాల భూమి ఎందుకు బిడ్డ? అయితే 12 ఎకరాలు మా భార్యలు మా పిల్లగాళ్ళు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? ఓహో గట్లనా? దున్నుకొని తినడానికి మాకు అడ్లు కావాలి, బియ్యం అడ్లు కావాలా? ఓ బిడ్డ పట్టని అడ్లు అండి. అక్కడ రాసులన్నీ కుప్పాయి ఉన్నాయి. 2 ట్రాక్టర్ పెట్టి నీ ఇంట్లో పంపిస్తా పో. అయ్యా గట్ట కాదు, నీకు 12 ఎకరాలు ఉన్నాయి అంటున్నావు. 12 ఎకరాలు అల్లా మాకు 6 ఎకరాలు సన్నం హెచ్ఎండి బీపీడి బియ్యం పండించి పోపిస్తా. అట్లా కదయ్యా, పండినాక అవిటను ఏం పొలం దున్నాలే, నాటెయ్యాలి, నాటేసినాక మిసిని వయ్యాలి, ఎండ వయ్యాలి, మళ్ళీ గిరిలో తీసుకుపోయి మంచిగా సన్న మంచిగా పట్టించుకొచ్చి మాకు తీసుకొచ్చి ఇయ్యండి అయ్యా. నీ గవ్వే ఓపిస్తా బిడ్డ. నీ ఇంట్లో నీ కొంపల గవ్వే ఓపిస్తా పో. గవ్వేనయ్యా సరే అట్లా ఓడించాలి. గాడి వచ్చినప్పుడే అవునయ్యా. పొద్దుగాలు లేచినాక మా వాళ్ళకి అలవాటు ఉన్నది అయ్యా. ఏంటిదా? పొద్దుగాలు లేచినాక మా భార్యనో పాలు తాగుతుంది, మా కొడుకు చాయ్ తాగుతుంది. మాకేమన్నా పాలు కావాలి. పాలా బిడ్డ? తల్లి భార్య రోజుకి పంపిరా. ఎట్లా కాదు, తల్లి భార్య ఈ రోజుకి పంపి పొద్దుగాల పూట. సరే సరే చెప్పినా. తల్లి భార్య కాదు. మీకు ఎన్ని బర్రెలు ఉన్నాయి? 12 బర్రెలు ఉన్నాయి. 12 బర్రెలా? అన్నకెళ్ళి సగం బర్రె మాకు రాసి. ఎందుకు ఒకటి అట్టలే ఓటి మాకు మంచి బర్రె కావాలి, మంచి బర్రె కావాలి. అరే మంచి బర్రె అయితే నాకెట్టరా? నాకు ఉపయోగం కావాలి. రాదనా మంచిగా ఉన్నాయి కదా ఇది. అవునయ్యా. పెట్టుబడి పోయేంత ఉంచినట్టున్నది ముచ్చట కక్కేలుగా. అట్ట కాదు ఎట్లా మరిగా
మేము అడిగి పోతాం అడిగి ఏనాక మా వాళ్ళకి మా పాలెత్తలే మా పెద్ద మంత్రి చెప్పినా అరే ఫోన్ పరా రోజు క్యాన్ పెట్టమన్నా మీ ఇంట్లో క్యాన్ వద్దు మాకు బిడ్డ అయినా పర్వాలేదు ఆ 12 బర్రెల మంచి మంచి బర్రె నీకెళ్ళి ఈ పక్కోడు చూడవు రాదన్నా ఈ పక్క హర్యానా బర్రెలే వాళ్ళు పెద్ద సంతటి నీ అమ్మ 1 లక్ష రూపాయలు అయితే బిడ్డ 1,00,000 అయినా పర్వాలేదు కానీ పిల్ల కావాలి నాకు బిడ్డ హర్యానా బర్రెలు పాలించే బర్రెలు దస్తరాస్తాం ఈ దొడ్లకి వెళ్ళగొట్టారే ఇలా బాగుండగా ఇంటికాడ వరగొట్టి రాబో చెప్పిన అదొక్కటి అయింది పొద్దుగాల లేచినాక మా వాళ్ళకి ఇంకొకటి అలవాటు ఉంటది ఏంటి 9కి ఏంటి చల్లటి ఈత కళ్ళు కావాలి పుట్టుడేమో బావనెళ్ళల్లో పుట్టిరు పాడడం సుధరి అయ్యా గట్ట కాదు మీతి నురుగు తీసేయాలి అడుగు మట్టి తీసేయాలి నడివి తాగితే ఏం కాదు బ్రాహ్మణులు అంటే దానికి దోషం లేదు ఏ దోషం లేదు సార్ చెప్పేది మీరు ఉన్నారు అది తినద్దు ఇది తాగద్దు ఆడుకోవద్దు రోగం వస్తుంది మంచి రోజు కాదు మూల కారణం కాదు వాస్తు చూసిన మీరే అని తినేటోళ్ళు మీరే అంతే మరి అదే వరకు కలికెక్కువ అయ్యా రాజా ఈ బ్రాహ్మణ ఏమంటే రేటు పెరిగింది చికెన్ మాటలకు కాదురా వాస్తున్నది అంటారు అద్దినద్దు అంటారు ఇద్దినద్దు అంటారు వాళ్ళ ఇంటికి చూడుకో కుప్పలు తిననే ఉంటాయి మరి అవునయ్యా రాసిస్తారా ఏంటిది ఈతకల్లా బిడ్డ గౌడు ఇక మా పొట్టి గౌడు ఇక కళ్ళు పోతారు పో సరే అదేనయ్యా రాజా మా వాళ్ళకు కొంచెం అలవాటు ఉంటది ఏంటి కొంచెం అంచు కట్టుకొని తింటారా ఏంటి ఆవకాయ తొక్క 4 మర్దవాళ్ళు ఉన్నాయి కదా 2 మర్దవాళ్ళ ఇంటికాడ పెట్టరామను ఎంతనయ్యా ఇటు ఎవరన్నా మా ఇంటికి పోంగా ఎవరన్నా ఇవ్వనంటే మేము వాళ్ళకి వేసే దానం చేసేంత ఇల్వ కాదు అవి నీకన్నాక పిల్ల పొద్దడికి లేకున్నా పోకడెక్కో మా బడికి లేకున్నా మాటలు ఎక్కువ అనలేవు లేకున్నా సందరి కోసి బిగిచ్చి పెడితే తాగు రాదన్నా ఎప్పుడు స్పీకే తెలియదు అన్నట్టు ఇంటికాడ తిందాం అంటే మంచి తాగడం అంటే మంచి లేదు తిందాం అంటే అన్నం లేదు కట్టుకుందాం అంటే మారత్రం లేదు సినిగిపోయిన బట్ట కట్టుకుని వచ్చారు మీరు గానాటి మందికి పెట్టే తొక్కిలవ కాదు నువ్వు ఇస్తే మడతాం అన్ను అయ్యా అబ్బా నీ అది కాదు పొమ్మంటావా ఇటు పొమ్మంటా మా ఇంటికి పొమ్మంటావా పిల్ల పొమ్మంటావా మామిడి తోటనా బిడ్డ 12 ఎకరాల తోట ఉన్నదిరా 6 ఎకరాలు సేరి భాగం నీకు సగం మాకు సగం అరే పుల్లటి కొంత పచ్చడ ఆ పండ్లది కొంత తీయడి అవుదా ఆ పక్క పన్న 6 ఎకరాలు దస్తా కాగితం పెడుతున్న పోబిడ్డ సరే మావని అడగండి నాకు సెలవు రాదు ఇంకొకటి ఎండాకాలం ఇంకొకటి అలవాటు ఉందయ్యా ఏంటిది పుట్టింది ఇంకేంటి నిమ్మకాయనా బిడ్డ నిమ్మకాయ రోజు రూపాయి కోటి కదా 2 గంపలు పంపిస్తా పో పొద్దుటి మా పోటీ ఎందుకయ్యా మీకు తోట ఏమన్నా ఉందా తోటనా నాకు లేనిది ఎక్కడ ఉన్నదిరా తోటల్ల తోట పండుల్ల పండు కాయల్ల కాయ బర్లల్ల బర్లు ఎడ్లల్ల ఎడ్లు మేకల్ల రాజ్యంలో రాజ్యం దేశంలో దేశం నాకు తక్కువ అడిగిన నువ్వు నారేవాడన్నా అంతే అయ్యా ఏదైనా నీకు ఏది ఉన్నదో అది సగం మాకు చెప్తే అవురా అయ్యో భావన అవురానద్దేమో భావనయ్యా అట్లా చెప్తే అప్పుడే దస్తా సగం పట్ట నీకే పట్ట ఎత్తుంటే ఎట్లయితే నాకు భార్య కానీ ఇవన్నీ బాగోతా నాకెందుకు అయ్యా గంట సేవే మొత్తుకోబట్టి నీ తలకైనా వస్తుంది నా తలకైనా వస్తుంది అయిందా మేము పోతాం మేము వేయినాక పిల్ల కంట తిరుగుతాం తిరిగాక మరి అవురా భావన తిరిగి దొరుకుతా అనుకుంటారు ఇంటికాడ ఉన్న కానీ అదేనయ్యా అయితే నీవిది బట్టలు ముంచేతి కడియాలు ముంగుటాలు సన్న పంగిలు సౌకట్ల పోగులు అవన్నీ మాకు ఇయ్యాలి మాకు ఇచ్చి మేము వేసుకుంటాం మేము వేసుకున్నాక నీ యొక్క ఫోటో ఇయ్యాలి ఎందుకంటే ఆడికి ఏమంటారు చెప్పన్నా అయ్యో మన రాజు కింద ఉన్నోళ్ళు ఇంత మంచిగున్నారు బట్టలు ఇంకా రాజు ఇంకెంత మంచిగున్నారని జల్ది ఇస్తారయ్యా జల్ది ఖాయమైతుంది ఓహో గురువుని మించిన శిశుడే గొప్పన్నాడు గురువు ఎంత గొప్పన్నదో అనుకుంటారు అడిగింది లేదనుకుంటా మల్లన్న సెలవిచ్చిండు మల్లన్న పిల్ల కొరకు పాట పాడుతున్నాడే ఎన్నడూ దొరకలేదు బట్టు బ్రాహ్మణులకు మల్లన్న సంగతి చూడు చేందల్ల చేను అడిగిర్రు గుట్టల్ల గుట్ట బండల్ల బండ పండుల్ల పండు చెట్టు అడిగిర్రు బర్రెల్ల బర్రె ఇరుల్ల ఈదు తలల్ల తాడు పొద్దుగాలు లేసి నిమ్మకాయ రసం తాగుతూ నిమ్మ తోటల్ల తోట అడిగిర్రు ఏది లేదనుకుంటా మల్లన్న సెలవిచ్చినాడు బిడ్డ ముంజేది కడియాళ్ళు ముందు టొంగురాలు సౌకట్ల పోగులు చల్ల పంగీలు అప్పుడప్పుడు ఎదుగునే పట్టు దోతులున్నాయి బోసులున్నాయి బిడ్డ ఇవన్నీ ఇస్తేనే
తండ్రిని మిత్ర కొడకంటారు, అత్తని మిత్ర కోడలంటారు, గురుని మిత్ర శిష్యుడు అంటారు. మరి వచ్చిన భట్టు బ్రాహ్మణులకు ఇంత మంచిగా ఉన్నారు, మరి మల్లల్ని ఎంత మంచిగా ఉన్నాడోనే ఈయన పిల్లలు కూడా ఇచ్చడానికి ఒప్పుకుంటారు అంటారు. నిజమే నిజమే, మాటకు మాట అంటే పెట్టిర్రు. భట్టు బ్రాహ్మణులకైనా అడిగింది లేదనుకుంటా. మళ్ళీ అడిగిర్రు, అయ్య మాకు మానడు మనిషికొక తుమిడన్ని వరాలు పెట్టమని స్పర్శిర్రు కొంగులు. అప్పుడే మల్లెల్లొత్తు పెడుతున్నాడు, వరాలు గొలిపించిండు. వాళ్ళ లింగాల జనలు మొత్తం నింపిండు. ముళ్ళగట్టి నెత్తి పెట్టబోతున్నాడు. ముళ్ళగట్టి నెత్తి పెట్టుకోగా భట్టు బ్రాహ్మణులార మాట చెప్పుతున్న మనసంది వీరే. కథ చెప్పుతున్న కారణంగా వీను, ముచ్చట చెప్పుతున్న ముద్దుంగా వీను, అన్ని చెప్పుతున్న అర్థం చేసుకోరి బ్రాహ్మణులు మీరు. నాకు తెచ్చే పిల్ల ఎట్లుండాలి బిడ్డ, పొడిచబొత్తోల మెలుగ తీగోలే గంట కలమరే కొలిగాంతేల లింగం బొట్ల చింతామాని భోగము రూపు 66 వస్త్రరేఖలు 33 66 వస్త్రరేఖలు 33 చంద్రరేఖలు ఎడవ కాలు మచ్చ ఎల్లమ్మ మెచ్చ కొడికాలు మచ్చ దుర్గమ్మ మెచ్చ పక్కల మచ్చ పైరాజులు మెచ్చ దొక్కల మచ్చ దొడ్రాలు మెచ్చలకు పిల్లుండాలి. రాత్రి రాక తలిగనే భర్త కాళ్ళు మక్కాలే, అసమా పూజలు చెయ్యాలి. అచ్చిన హాడి బిడ్డలకు అరుచుకోవాలి. బావా మరదలు చూసి బడబడ బడబడ వర్రద్దు, పాలల్లో చూసి పక్క పనులు పోవద్దు, ఆడకట్టు వాళ్ళని చూసి అలుగు మొక్క మెట్టద్దు. వీడు కాంతిగల్ల ముఖం కడిగిన సింగారం కడుకున్న సింగారం ఉండాలి. ఎత్తు వన్లు ఉండద్దు బిడ్డ, బుర్ర ముక్కు ఉండద్దు, ముల్లి సేక ఉండద్దు, చేతుల పొడవు ఉండద్దు, అడ్డజిల్లలు ఉండద్దు, మరి బొమ్మలు కలిసి ఉండద్దు, ఎక్క తక్క బిడ్డ కాళ్ళు పొడవు ఉండద్దు బిడ్డ. మరి ఇవన్నీ కలిసిన కాడ బిడ్డు అందట్ల కలవాలి, కులం పిల్ల కావాలి, కూకుండా పెట్టి మాట్లాడాలి. ఇటువంటి పిల్లని తీసుకురారి. ఒక్కవేళ దొరకకపోతే మా చిలికల చివరత్త ఘట్టంగా అది వద్దివాని మొద్దు మొద్దే ఉన్నది, వద్దివాని మొద్దు మిగిలింది బిడ్డారా. ఆ మొద్దు మీద మీ తల పండ్లు పెడతా. దసరా రోజు గొర్రె పిల్లని చంపియ బట్టి ఎట్లా కొడుతున్నా దెబ్బ కుక్కల్లో మీ తలకాయలు కట్టు చేస్తానన్నాడే. ఒక్కవేళ నా అదృష్టము పేనకాడ మీ అదృష్టము దొరికితే మాత్రం ఇంకకింత కాదు, ఇంకా 2 అంతలు ఇత్త బిడ్డ. పొయ్యిరారు చెప్పిండు రారా, పొయ్యివారు చెప్పిండు రారాజు మల్లయ్య. నా భగవంతుడు మల్లయ్య చెప్పంగానే అమ్మా చక్కని రారాజు మల్లయ్య చెప్పినాక రారాజు మల్లయ్య మీద ఉండే అయిన గాని ముంచేత కడియాలి ముంగుడుంగుటాలు సన్న పంగిలి సౌకర్య పోగులైనా అన్నీ కాలేకమైనా గాని ఇక్కడికి దగ్గర రారాజు మల్లయ్యకైనా అరాలు ముస్తాలు ఇచ్చిన అవన్నీ జోరగట్టుకోనైనా మరి ఇంటికి పోయి కౌలంతో తినత్తమని భట్టు బ్రాహ్మణులయ్య గాని ఎంత అవుతున్నారు తల్లులారా. భట్టు బ్రాహ్మణులైనా అయ్యో రమ రామ 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 రమ రామ 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 దేవాయ బాబా రమ రామ 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 అయ్యో ఇక్కడికి దగ్గరైనా అనుభూతం ఉన్నారే. ఆడాలి ఎల్లబట్టే నలిమేడలు వెళ్ళినారే. రమణ రమణ అయ్యో అరుగురు పట్టు వాళ్ళు అల్లుపోతూ ఉన్నారే. అయ్యో రమణ రమణ రమ పట్టు బ్రాహ్మణులు అయిన అని ఆ యొక్క భార్య భర్తల దగ్గరికి వెళ్ళినాడు పోతున్నారే.
చక్కని భార్య భర్తల దగ్గరికి పోయి భట్టు బ్రాహ్మణులు ఏమంటూ ఉన్నారు ఉన్నావాయే? ఏం చెప్తున్నావు? ఉన్నా ఉండబోతే ఇంకెవరికన్నా వేనా అంటారా పాడకావు ఏందే ఉండబోతే ఎవరికన్నా వేనా అంటున్నా గట్ల కాదు ఇంట్లో ఏం చేస్తున్నావు అంటన్నా ఇంట్లోనా ఆ, ఏం పనులు ఉండయా ఏ పనులు ఉంటాయా నీకు? నా పానం మెత్తబడ్డది పానమా? ఆ. పానం కూడా మెత్తబడతా మీకు? పడదా ఆ? డాక్టర్ డాక్టర్ తీసుకొచ్చి అరబ్ డాక్టర్ తీసుకొచ్చి ఈ పక్కకు రెండు ఆ పక్కకు రెండు వేస్తది. ఏం రోగానికి పాడుపడ్డది జ్వరం వచ్చింది సూదులు సూదులు అయిన మొగుడైతే తెలుసుకోవాలి అంటే నీకు కాని మొగడు నేనాయే. అయిన మొగుడైతే పానం మెత్తబడ్డది అంటే తెలుసుకోవాలి ఏమైందే? అవు ఆ, ఏం చేయమంటావు ఆ, నాది పానం అంతా మెత్తబడ్డది ఆ. జ్వరం అంటే జ్వరం డిస్కోటెక్ జ్వరం వచ్చింది అది ఎట్టుంటదే? ఆడింత తాడింత మత్తలు మత్తలు జ్వరం వచ్చింది మచ్చలు మచ్చలు జ్వరం వచ్చిందా? గజ్జి జ్వరం ఏందే మరి దానికి ఎవరైనా తీసుకురమ్మా దాకన్నా కోదంప దాకాళ్ళకు కూడా ఎందుకు ఆ. ఇవాళ నాకు పిల్ల జ్వరం బాగా వచ్చిందా అని ఈ రాజు చూసి పుల్లూరు రాజన్నా? పుల్లూరు రాజన్న చూసి నువ్వు మునుపటి మనిషి బావు పిల్ల ఏదో బక్క అవుతున్నావు ఏమైంది ఏమన్నా తింటున్నావా లేదా అని అన్నాడు ఆ దుకాణంలోకి పోయి ఏమన్నా కొనకచ్చుకొని తినపోయినావు అంటే 2 కిలోల రవ్వ తీసుకొచ్చి అందులో పల్లిత్తులు వేసి పల్లిత్తులు అందులో ఇన్ని పుట్న బిత్తులు వేసి ఎందుకే పుట్న బిత్తులు వేసి మర్ర పోసుకొని ఏం లేకుండా తిన్నా ఆడికి నోరు పాడగాను సేల్ కటిక సేల్ అంతేనా? ఏం తాగబుద్ధి అయితలేదా అని 2 లీటర్ల పాలు తీసుకొచ్చి అందులో కిలో చక్కెర వేసుకొని ఇక తాగుతున్నావు తాగనని ఏం లేకుండా ఒక సుక్క లేకుండా తాగిన ఆడికి నోరు పాడగాను కటిక సేల్ ఇంకా పెరుగుతుంది రోగం. అవునే దిగుతలేదు ఇంకా తక్కువ అయితలేదు నీకు ఇక. నీ మునుపటి మనసులు కానే కాదు ఏమైందే? ఇక ఈ జ్వరం పాడగానే ఎట్లా తక్కువ కావాలి ఇక సజ్జ మీద మక్కల బత్తాలు ఉన్నది అది పుట్టాలన్నా నోరు చేయలేకపోయే ప్యాలాలు ఎంచుకొని బుక్తా అని సజ్జ మీద చేయి పెట్టిన గంతే అది మూతి చూసిపోయి నా ఈప్ మీద పడితే ఇక బుగ్గలు ప్యాలాల బుగ్గలు పాలపిత్త అయినట్ట ముచ్చటకు పాలపిత్త అయింది ఏం చేయాలి మరి? సరే అయితేవా గాని అవగాని మొన్న మీ చెల్లొచ్చగానే అవునా? ఏం చెప్తున్నావు? నేను రాను రాయే రాను అరే నీ మొగల చుట్టూ కానీ రాను అయితేవాడికి ఫ్యాన్ నడతలేదే ఫ్యాను గడ్డన కలిపే పాడుకో పంకెట్ట తిరుగుతుందిరా అంతేనా? సరే అయితేవాని గడ్డనేమో సిద్ధిపేట్లెత్తివి రెక్కలేమో ఇంటికాడు ఉండే అవి గడ్డ అక్కడనే రెక్కలు ఇక్కడ పంకెట్ట తిరుగుతుంది. సరే అయితేవా గాని మొన్న చిలకన డబ్బులు 500 లోటు పెడితే కానీ 500 లోటు తీసి నేను డిఫ్రిజ్ లో పెట్టిన పెరుగు డబ్బాలో పెట్టిన డబ్బులు అయితే ఉంటా అదే ఏమైంది? నాదా ప్రాణేశ్వర ఆగండి ఈ నాదా వస్తా ఉన్నాను ఈ కొనక పువ్వు సాయల్లో గుల్లారే గుల్లో ఆగండి ఈ నాదా వస్తా ఉన్నాను ఈ కొనక పువ్వు సాయల్లో గుల్లారే గుల్లో ఏంటిదయ్యా ఏంటిది ఏంటిది ఇంత బరువు ఉన్నది ఏంటిది? అయ్యో ఇది ఎవరన్నా ఇదంతా ఏంటి ఇదేంటి ఏములేనా? అయితే రారాజు మల్లయ్యకు దగ్గ భార్య కావన్నా అని ఏమన్నా దోసుకొచ్చి కాదు మీకు అడగంటోళ్ళం మరి కాదు రారాజు మల్లయ్య కావాలి అది ఆయనకు దగ్గర భార్య కావాలని అరాలు ముస్తాలు అలా కొంచెం ఎంటి బంగారం ఇచ్చిండు దాచిపెట్టు ఎంటి బంగారం ఇచ్చిండు నిజంగానా? నిజంగా. ఎందు గురించి ఆయనకు దగ్గర భార్య కావాలని మాకు ఎండి బంగారం ఇచ్చిండు ఆయనకు దగ్గర భార్య తీసుకురమ్మని మమ్మల్ని పంపించిండు అందుకని తీసుకొని వచ్చినాం. ఒకవేళ తీసుకొచ్చినాం అనుకో ఓకే తీసుకురాలేదు అనుకో సిలికల శివరచ్చ ఘట్టంగా ఒద్దువాని మొద్దు ఉందట ఆ మొద్దు మీద పెట్టి మా తలకాయ కటింగ్ చేస్తాను అన్నాడు.
నాదా ప్రాణేశ్వర అయ్య ఏమిటయ్య ప్రాణనాథ ఎంత ఎట్టి వానవయ్యా ఎంత గుడ్డి వానవయ్యా రవరాజు మల్లయ్య అంటే చిన్నవాడు దేవుడు శ్రీశైలవాసుడు అగ్గి దేవుడు మల్లు గారి పిండ విడమని ఎన్ని కన్ను కూడా బంగారు కన్ను నక్షత్రి కన్ను లోకమన్ని ఎలుగులు బహుమాలు కదా రారాజు మల్లయ్య ఇయ్యల్లా రారాజు మల్లయ్య తగ్గట్టు పిల్లలను నువ్వు తీసుకురాకపోతే సిరికల శివరాస్త గట్టంగా వద్దు వాను మద్దు మిగిలింది ఆ యొక్క మద్దు మీద తారక తలబండ పెట్టి నీ ప్రాణాలు ఇస్తారంటున్నారు జీవనాలు ఇస్తారంటున్నారు అయ్యా ప్రాణేశ్వర ఇప్పుడే నువ్వు అయినా మల్లయ్య దగ్గరికి పోయి నాది తప్పయింది అయ్యా ఒకవేళ పిల్ల దొరికినాక ఇంతకు ఏడిమ్మలు తీసుకుంటే గాని ఈ నగలద్దు ఈ బంగారం అద్దు 20 రత్నాలు అద్దు ఈ భూము జాగనాగద్దా అని మళ్ళా వాపస్ చేసిరావయ్యా పోయి వెనక పోయి అద్దు లేదు అద్దయ్యా లేదే నా మాట విను నీ మాట ఇనుడు కాదు కలికి బొంకేది కళ్ళోపల అవతం ఆడేది ఏంది మా పట్టు బ్రాహ్మణులు అన్నం ఒక్కడే మాట ఉంటది మేము తీసుకొస్తాం ఆయనకు తగ్గ భార్య తీసుకొస్తాం అంతే రారాజు మల్లయ్య అంటే తప్పడయ్యా ఆయన అన్నంత పని చేస్తాడు అద్దు చేసిన పర్వాలేదయ్యా ఏం కాదు ఆయన తప్పడు కలిగి బొంకడు ఒకవేళ నీకు కావాలంటే నువ్వు పిల్లని చూసుకొని వచ్చినాక ఇంతకు డబ్బులు ఇవ్వండి ఇస్తాడు కానీ అద్దయ్యా నువ్వు ఇచ్చిరమ్మంటావా నీ అసలే మొగలి ఒక పిల్లని ఏమంటుందా సరే ఓకే ఇచ్చేస్తంది అగ్గో బట్టు బ్రాహ్మణులు వచ్చిర్రే భార్య కలిసిపోదాం బతుకమో తిరిగి అత్తమో రామో ఏనుగంత మనసులో పీరుగా అయిపోతాం కావచ్చు అనుకున్నారు భార్య దగ్గరికి వచ్చిర్రు ఎండి బంగారం చూసిర్రు ఎక్కడ దోసుకొచ్చినవయ్యా అని అంటున్నారు ఏదే మల్లారెడ్డి సోదరి ఇచ్చిండు సోదరి నెల్లబుట్టి చక్కని మల్లన్న ఏదంటే అది ఇచ్చిండు బిడ్డ అయితే అటు లేకపోతే ఇటు ఉంటే ఊడప్ప లేకపోతే బోడప్ప తిరుపతి తీరంగా కైలాసం తిరిగినట్టు 4 రాజ్యాలు నవకొండపురులు తిరిగి ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి కొల్లపురి పట్టం అత్తము రాము అత్తనేమో నీ వర్తం లేకపోతే వైకుంఠం పోతాం అనుకున్నారు బట్టు బ్రాహ్మణులైనా పొట్టార అన్నం తిన్నరే పొట్టార అన్నం తిని పోతున్నాం అని చెప్పిర్రు మల్లల్లదేమో బంగారు పూట పట్టుకొని అల్లల్లో నేరల్లో బట్టు వండురా పోత ఉన్నరే అల్లల్లో అడుగు తీసి అడుగు పెడితే అల్లల్లో ఆవిడ పోత ఉన్నారమ్మా అల్లలో ఆవిడ పోత ఉన్నారమ్మా అల్లలో అడవి లోపలికి పోతున్నారే అల్లలో మా తండ్రి జంగలమ్మ కోయిలోకమనేరల్లా కారండాపు అడవి కత్తిరే కోగిలోకమనేరల్లా బిడ్డ బిర్రు వానవోదు కోగిలోకమనేరల్లా మా తండ్రి జంగలు కత్తిర్రు అరే అన్నా తమ్మి ఇగో మనం 6 మందిమా 6 మంది 3 భాగాలు కావాలి అడవి లోపల ఉన్నది ఇత్తు చిన్నది విసారం పెద్దది కొమ్మలతో మరి కోటి ఆవిడ ఉంది పంగలతో మరి 12 ఆవిడ ఉన్నది ఎటు చూడబోదాం అని 60 ఆవిడ మరి ఉన్నది కొటారి కొమ్మకి ఎక్కుతున్నా ఎందుకని అడగవా ఎందుకో కొటారి కొమ్మకెక్కి గొల్లంపు పెడతా కొసము కొమ్మ ఎందుక ఇవన్నీ పచ్చిగుంటే కొమ్మలు గొల్లంపు పెట్టిన కొమ్మ ఎండిపోతుంది ఎండి చేను కొమ్మను ఎరక చూసుకోవాలి అరే నువ్వు పనుకోవాలి మీరిద్దరు అయిపోయారు కదా అయిపోయింది వీళ్ళిద్దరు ఉత్తరం పోవాలి మీ ఇద్దరమా దక్షిణ కాండం పోతాం ఎటు మిగిలిన రాజ్యం ఉంటది కదా అందరం కలిసినాక ఆ యొక్క భర్తమైన రామ ఆ యొక్క భర్త మిగిలిన పట్టం అందరం కలిసినాక పోదాం అనుకున్నారు మరి 63 భాగాలైనా రాజన్ రాకుమారాజా
భాగాలు పనమటి రాజ్యం ఫస్ట్ పనమటి రాజ్యం ఫస్ట్ పనమటోళ్ళు ఫస్ట్ పోతున్నరే అక్కడ పిల్ల దొరకాని అక్కడ బాలహాని తిరిగి తిప్పల పడ్డారు పనమటోళ్ళ సంగతి చూడు అక్కడ బాల దొరకలేదు అరుగులు వందుతలేవు పిల్ల నచ్చలేదు పిల్లగా నచ్చలేరే పల్లవు కొంటవేనా బచ్చాలు ఒడిచిపోతా ఉన్నాయి తిరిగి వస్తా ఉన్నారు తిరిగి కొల్లపూరి పట్టానికి పన్నెండు బాధ అయిన గాని అది ఒక్క మర్రి చెట్టు కిందకి వస్తున్నారు ఉత్తర పొల్ల సంగతి మారి ఎట్లా ఉన్నది ఉత్తర పొల్ల సంగతి చూడవ్వా పందిరి దొరకలేదు ఇల్లు ఆకిలు దొరకలేదు అత్తమామ దొరకలేరు మూలవాసం కలుస్తలేదు పిల్ల పిల్లగానికి ముచ్చట కలుస్తలేదు అరుగులు ఉల్టా అయిపోతున్నాయి వాళ్ళు వంటవేన పూట బత్తాలని అయిపోతున్నాయి వాళ్ళు తిరిగి కదా చెట్టు కాడకత్తున్నారు పొల్ల కథ పొల్ల కథ మరి ఎట్లా ఉన్నది దసరా పొల్ల సంగతి మరి ఎట్లా ఉన్నదాట దొరికింది పిల్లే దొరికింది పిల్ల పిల్ల దొరికింది సంబరపడుతున్నారే అరుగుళ్ళు కలుస్తున్నాయి అత్తమా దొరుకుతున్నాడు మరి మూలవాసం కలిసింది ముచ్చట కూడా అవుతున్నది వరకట్నాలు దొరుకుతున్నాయి ఊకుండు అని సిరిచాపలేసిరి బట్ట బ్రాహ్మణులకు ఊకుల్లంక అరగంటకైనా మాట ముచ్చట మొత్తం అయిపోయినాక చూడు పిల్లల మంత్రులు ఏమంటున్నారాట అడిగడుగు రామడుగు మంచం కింద మడుగు మరి తాగుతారేమో అడుగు అని మంత్రులు అంటున్నారాట పెరిగి బుడ్డి రూపాయి పెట్టే టైంలో ఎట్లైన వరకల్లా బట్టోళ్ళకి రిస్క్ అనిపించింది ఈ పిల్లేంది సంగతి ఏంది లెక్కేంది కథ ఏంది మనం పుట్టిందేమో బ్రాహ్మణ కొంపల్లల్లా ఈ మంత్రులేమో అడుగడుగు రామడుగు మంచం కింద మడుగు తాగుతారేమో అడుగు అంటున్నారు ఈ పిల్లద్దు ఈ లెక్కద్దు ఈ చుట్టిరికం వద్దు ఈ రాజ్యం వద్దు ఈ దేశం వద్దు అనుకున్నారే అల్లు వస్తా ఉన్నారు అల్లు వస్తా ఉన్నారు మర్రి గడ వాళ్ళు ఏడవసి వాళ్ళు ఇల్లు కలిసి నన్ను ఉత్తరపడ ఉన్నావురా అన్నా దొరికిందా నాకు దొరకలేదురా ఏం చేసినవురా ఏం చేసా తిరిగి 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 ఆటకొచ్చిన తిరిగినాక ఆట రాకపోతే కాదురా తిందా అంటే కొంటాను బచ్చేస్తా అయిపోతాయి నీళ్ళు లేవు ఎప్పుడు మేకలినట్ట ఆడికి అయినాక పిల్ల దొరికిన కాడ పంది దొరకలేదు పంది దొరికిన కాడ పిల్ల దొరకలేదు ముచ్చట నీవే నాకు దొరకలేదు నువ్వెవరివి పనుడివి నువ్వు జరుగు ఇంకొని అడుగుతా ఎవరా ఉత్తరపడా దొరికినావిరా అన్న మొత్తం తిరిగినా ఎక్కడ తిరిగినా అన్ని మంచిగా పిల్ల మంచిగా పిల్ల మంచిగా ఉన్నప్పుడు అన్ని ఖాయం అయితే ఒకటి దొరుకున్న పిల్ల మంచిగా ఉంటే మాత్రం ఖాయం అయితే నువ్వు ఉత్తర పని కదా నువ్వు అందుకుంటు దత్తరపడా నువ్వేనా ఖాయమైందా నేను వేయన కన్నా అన్ని ఒకే అయినాయి ఇంకేంటిగా ఏ ఆగురా రే ఏం చెప్తావు చెప్తావు ఎట్లా కాదురా నేను వేనా
పిల్ల మంచిగుంది అన్న అయినాయి ఎర్రగుందా ఎర్రగుందా సూపర్ ఉందిరా మనకంటే వస్తుంది మరి అందుకే మనల్ని కూడా గదే కోరుకున్నాడు వస్తుందిరా వస్తుందిరా అన్న అయినాయి అన్ని పెరుగు అరే ఏ ఊరి ఆగురా మస్తున్నది చూసిరా కాలు కోరు కాడ బట్టి కంట్రీ పేక చూసిండ్రా నాకది నచ్చిందిరా మరి ఇంకేందిగా అరే మరి ఇంకేంది నువ్వు అందరికంటే పెద్దోని పెద్దోనిరా పేనకాడ సక్సెస్ చేసిన పెరుగు బుడ్డి ₹1 ఇచ్చిర్రు పెట్టిర్రు అన్ని ఓకే అయినాయి నిండా తిన్నావు అన్న తిన్నారు గట్టిగా తిన్నాక ఏమన్నారు అడుగు అడుగు తాగుతారేమో అడుగు మంచం కింద మడుగు అన్నారా అడుగడుగు రామడుగు మంచం కింద మడుగు తాగుతారేమో అడుగు బిడ్డ వచ్చిన బ్రాహ్మణులకు అని అన్నారు అన్నాక వారి ఇక మాకు కింద పట్టి మీ దాకా మొత్తం చూడలు వచ్చినాయిరా ఈ మాట కాకు కొట్ర అంటే కొట్టిన ఏం కొట్టినవురా 60 గల్లదని కొట్టా అయ్యో అప్పులోని గుర్రాన్ని కొట్టినాడు ఎత్తులను గదానికి నిలువెల్లో మొత్తం గారిపి అరే నేనెప్పుడు చూస్తేనేమన్నా తెలుసా అది అనటోళ్ళకి ఇదేంటిది అన్నా ఇక నలుగురు ఏం చేసినావు ఇగో నీ అటువంటి గిట్టుకుంటాడు వాళ్ళు పడరా బాయిలో పడరా అంటే మంచి చక్కని కుడక తెచ్చుకున్నాడు వీడు కుడక తెచ్చుకుని అయ్యా పడుతున్నా అలా నీళ్ళు పోసుకున్నా ఆయన బాయిలో పడ్డాడు సత్తనాని అన్నట్టు నువ్వు ఓ నాగు ఏం ముచ్చట కగ్గియాలుగా నన్ను విల్ట్ అయిపోగారు 2 నిమిషాల ఖాయం అయిపోతుండే ఇక పెరుగు బుడ్డి ₹1 అయిపోతుండే మన లగ్గానికి ఇంత పప్పు మెత్త దొరుకుతుండే అట్లాంటి ఏమన్నట్టే గట్ల అడుగు చెప్తా అట్లాంటి ఏమన్నట్టంటే ఎందుకంటే కాలం లోపల వచ్చిన చుట్టానికి అయ్యా అంత మంచిదేనా అని చెంబెల్లీళ్ళు ఇచ్చి మంచమేది కూకుండబెట్టి ఒక్క చుట్ట తయారు చేసి పొగాకు పెట్టి జకమాకతోని దూది పెట్టి అగ్గిగొట్టి నిప్పంటి పెడదురాట తాగవయ్య తాగు చుట్ట తాగువాని 4 బుక్కల చుట్ట తాగినాక వచ్చిన సంగతి ఏందని వచ్చిన వాళ్ళు అడుగుతారు ఉన్నోళ్ళు ఉంటారు వాళ్ళు చుట్ట తాగుతారేమో అడుగు బ్రాహ్మణులను అన్నారు మాకు తెలియదు అంటే మేము భయపడ్డాం ఇక ఆదూరికి వచ్చినవరా ఫెయిల్ అయింది ఫెయిల్ ఇక నీకు దొరకలేదురా కొడుకు నాకు దొరకలేదురా తమ్మి ఈ బక్కోనికి దొరకలేదా పొట్టోనికి దొరకలేదురా వారి ఇక మిగిలింది ఉన్నదా ఒక్కటి అరే ఒక్కటి దొరక సభకి ఇటు పంపరా నేను రాను అరే నీ ముందే నీ పెన్నానికి ఒక్కొని నలుగురు అరే నీ అవ్వ ఒకరి సంగతి తెలియదురా పోతున్నా నేను పోతున్నావా బిడ్డ మంకు పట్టు పడితే మంకు లెక్కనే ఉండాలి అడిగి ముందుకేదిన గాలి వెనక తీయద్దు నాన్న మల్లన్నతోని మాట తప్పినవా మరణమైపోయిన పర్వాలేదు అన్నం లేకున్న బతకచ్చు గాని నీళ్లు లేకున్న బతకచ్చు సిరిగిపోయిన బట్టలేసుకొని సిగ్గు లేకుండా తిరగచ్చు కానీ మల్లన్న ముంగట కొయ్యిరో అయ్యా మల్లన్న మీ మేనకాడ 3 భాగాలు అయిపోయినాం అయ్యా నాకు పిల్ల దొరకలేదు అయ్యా నాకు తప్పైంది అయ్యా అరే అప్పుడు సత్తి బతికినట్టే సగమేనట్టే మల్లన్నతో నీ చెప్పలేదా చిలకల చివరత్తే గట్టంగా వద్దువా అని మొద్దు మిగిలింది మొద్దు మీద తలపండు తప్పదు అని చెప్పలేదా సోదరిలో పుట్టిన చక్కని మల్లన్న మాట తప్పుతాడు అనుకుంటున్నావా నీ పానం నా పానం వాని పానం వీని పానం వీళ్ళందరి పానం పోడు ఖాయం చక్కని వేరే కాడికి పోతే ఎన్ని రోజులు పోతావు బిడ్డ ఏం చేస్తావు ఇప్పుడు గాడి పెడితే గడ్డ వాళ్ళు కొట్టుకపోతాయినా మాట్లాడితే కొద్దిగా లైన్ ఉండాలి మమ్మల్ని పెట్టి నువ్వు పోతే మమ్మల్ని దొరకబట్టినాక నువ్వు రావారా అరే చెప్తావు కానీ ఇయ్యల్ల ఈ రోజు నాడు మిగిలిన పట్నం పోదామా అని పట్టు బ్రాహ్మణులు బయలుతున్నారు ఇల్లు బయలుని గాని
మిగిలింది ఏ పట్నం తూర్పు రాజ్యం దేవగిరి పట్నం దేవగిరి పట్నం అయిన గాని చక్కదాన చుక్కోళ్ళ పట్నం ఉన్నది దేవగిరి పట్నం మీద కోలమా ధర్మరెడ్డి భార్య కోనవారి మాసమ్మ గల్ల బిడ్డ పవిడి కల్ల పద్మాల దేవి అరే రే పెళ్లికి ఆ బాల పెరిగే ఉన్నది పెళ్లికి ఆ బాల పెరిగే ఉన్నది పిల్ల కూడా పెరిగే ఉన్నది బాల కూడా పెరుగున్నది అందమైన పిల్ల ఉన్నది కలిగే ఉన్నది వెలిగెట్టి కూడా కలిగే ఉన్నది ఉన్నవై నీల పూసిన తంగే అన్ని రకాల పిల్లాకున్నాయి అత్తనాటి బిడ్డలకు అరుచుకుంటది ఆడవిల్ల అత్తమామ సేవ ఎత్తది భర్త సేవ ఎత్తది ఆడ కట్టలు చూసి అలుగ మోకం పెట్టని ఆడవిల్ల చూడు చుట్టాలొల్లి పెట్టని ఆడవిల్ల చూడు నడుము తీగ మెడ కందినట్టు మెడ తీగ నడుమ కందినట్టు అన్ని రకాలు కలిగి ఉన్న ఆడవిల్ల పులి మేక ఒక్క రేవును నీళ్ళు ఆగినట్టు 10 మంది కొడుకులు లేరు వాళ్ళకు 10 మంది బిడ్డలు లేరు వాళ్ళకు లేకలేకో ఆడవిల్ల ఆడవిల్లో కలిగి ఉన్నది ఒక్క బిడ్డ చూడు మరి పెళ్లికి బిడ్డ ఇంటి మీద ఉన్నది ఆమె దగ్గర కలిగే ఉన్నది ఏడాగూరు దాసి వల్లైనా ఎడగూరు దాసి వల్లైనా దాసివన్లు కలిగి ఉన్నారు ఎడగూరు దాసివన్లు ఉన్నారు పని చెయ్యాలి కొంతమంది పూల తోటలకు పోవాలి పూలు తేవాలి సీకల్లు పెట్టాలి మరి కొంతమంది నీళ్ళు పోవాలి నీళ్లు తేవాలి కాగబెట్టాలి స్నానం చేయించాలి తడివస్త్రం విడిచి పొడవస్త్రం కట్టాలి పూకుండ పెట్టి కొత్త బట్టలు కట్టాలి ఎన్ని చేసినా వెళ్తే అంటది ఆడవిల్ల దాసొల్లు చూడరాలే అంతుకోరి బిందె పట్టేనా అంతుకోరి బిందె పట్టేనా ఓ అక్క ఓ చెల్లె పెద్దక్క నడిపక్క ఉన్నారే ఉన్నారా ఇది ఇలాంటి ఒక్క కథ ఎట్లున్నది బాగున్నది కదా అక్కడ ఇంకేం జరుగుతుంది అనిపిస్తున్నది కదా అదే మరి కథకున్న సస్పెన్స్ ఇక ఇలా సమయం లేదు కాబట్టి రేపు మళ్ళా మీరు చూస్తూనే ఉండాలి మన SSC డిజిటల్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి SSC డిజిటల్ కామెంట్ చేయండి దండం